తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలోని అత్యున్నత రాజకీయ నాయకత్వం చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం చేపడుతున్న చర్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావును 14 రోజుల పాటు కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ కోసం ఇచ్చిన గడువు పూర్తయింది. దర్యాప్తులో ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టారు. ఈ కేసులో ఉన్న నిందితుల్లో డీఎస్పీ ప్రణీత్ రావు మినహా మిగిలిన నిందితుల అందరితో కలిపి ప్రభాకర్ రావును విచారించారు. అలాగే ఈ కేసులో మరో కొత్త విషయం ఏంటి అంటే ప్రభాకర్ రావు పెద్ద కుమారుడు నిశాంత్ రావును కూడా విచారించారు సిట్ అధికారులు. ఆయన ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించారు. అనుమానం వచ్చిన లావాదేవీల్లో ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో కూడా సిట్ ఆరా తీసింది. నిశాంత్ కొన్నేళ్లు అమెరికాలో జాబ్ చేసి హైదరాబాద్ వచ్చిన అనంతరం బిజినెస్ చేస్తున్నట్లు వాంగ్మూలం ఇచ్చారు. తాను లీగల్ గానే బిజినెస్ ద్వారా సంపాదించారని, ఎక్కడా పలుకుబడి ఉపయోగించి అక్రమంగా సంపాదించలేదని నిశాంత్ రావు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ కేసులో అత్యంత కీలకమైన పరిణామం ఏంటంటే డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ తాజాగా సిట్ విచారణకు హాజరు కావటం. గతంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నందకుమార్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ సమయంలో ఆయన అరెస్టు కూడా అయ్యారు. అయితే ప్రస్తుత విచారణ కేవలం పాత కేసుల గురించి మాత్రమే కాదు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ఫోన్ ట్యాపింగ్ అంశంపై సిట్ నోటీసులు ఇచ్చి విచారణ చేసింది. నందకుమార్ గతంలోనే ఒక సంచలన ఆరోపణ చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని, దీనికి సంబంధించి తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. తాను ఎక్కడున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను అనే వివరాలను అప్పట్లో తన ప్రమేయం లేకుండా తీసుకున్నారని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను, ఆధారాలను తాను అప్పటి డీజీపీకి కూడా అందజేసినట్లు వెల్లడించారు. ఫామ్ హౌస్ సంబంధించిన దాంట్లో కేసులో ఉన్న ఆడియోలు, వీడియోలు ఏ విధంగా బయటకు వచ్చాయో దానిపైన వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. రాధాకిషన్ రావు అనే వ్యక్తి నా హోటల్ని ఎట్లా ధ్వంసం చేసిండు, ఏ విధంగా నా మీద అక్రమమైన కేసులు పెట్టిండు, దీంట్లో హీరో వెంకటేష్, సురేష్ బాబు ఏ విధంగా పాత్ర పోషించిండ్రు, వాళ్ళు అసలు దీంట్లో ఎందుకు వచ్చారనే దానిపైన కొన్ని క్వశ్చన్లు అడిగారు. దానికి నేను వాళ్ళకి అన్ని క్లియర్గా చెప్పాను. సో ఇప్పుడే కాదు, 2023 డిసెంబర్లో నేను అప్పుడు డీజీ రవిగుప్తా గారు ఉన్నప్పుడే నేను ఫస్ట్ చెప్పాను నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి. అందరికీ తెలుసు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణ చేపట్టారు. దీంతో ఆయన్ని ఇప్పుడు సిట్ అధికారులు విచారణకు పిలిచారు. ఆనాడు ఏం జరిగింది, ఆయన వద్ద ఉన్న సమాచారం ఏంటనే కోణంలోనే సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వాస్తవంగా జరిగింది ఏంటి, మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన పరిణామాలపై నందకుమార్ ను విచారించారు. అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ మరియు సింహాయజీ స్వామి మాట్లాడిన ఆడియోలు, మరో స్వామీజీతో మాట్లాడిన కాల్ ఆడియోలు వైరల్ అయ్యాయి. అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి వాటిని మీడియాకి వినిపించారు. ఆ ఆడియోలపై కూడా నందకుమార్ ను ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. నా ఆడియోలు బయటకు వచ్చాయి. సో నా ఆడియోల తర్వాత 1, 2, 3 ఆడియోలు వచ్చాయి. నేను ఎమ్మెల్యేలు మాట్లాడేది, నేను సింహయాజీ మాట్లాడేది, నేను ఇంకో స్వాములు మాట్లాడేది. సో నేను ఎమ్మెల్యేలు మాట్లాడేది సరే వాళ్ళు రికార్డింగ్ చేసేదాం అనుకుంటే, మేము సింహయాజీ మాట్లాడింది, నేను ఇంకో రామచంద్ర భారతి మాట్లాడిన ఆడియోలు అసలు బయటికి ఎట్లొచ్చాయన్నదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. సో దీనిపైన ఎంక్వైరీ సాగుతుంది. సో సిట్ అధికారులు దీనిపైన ఖచ్చితంగా లోతైన ఎంక్వైరీ చేస్తా అన్నారు. కేవలం కింది స్థాయి అధికారులను మధ్యవర్తుల్లో ప్రశ్నిస్తే ఈ కేసు కొలిక్కి రాదని దర్యాప్తు సంస్థ భావిస్తోంది. అందుకే ఈ కేసును ఒక లాజికల్ కంక్లూజన్ కు తీసుకురావాలంటే అప్పటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల ప్రమేయంపై స్పష్టత రావాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేయాలని సిట్ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో జరిగిన పరిణామాలు, అలాగే ఫోన్ ట్యాపింగ్ ద్వారా వెలుగులోకి వచ్చిన నందకుమార్, స్వామీజీలు మాట్లాడిన ఆడియోలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు సిట్ అధికారులు. ఇప్పుడు నందకుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్ తో పాటు మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణ చేసే అవకాశం ఉందని తెలిసింది. అంతేకాకుండా మాజీ మంత్రి హరీష్ రావును కూడా విచారించే యోచనలో సిట్ ఉన్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చినప్పుడు దానికి బాధ్యులైన అధికారులకు ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం లభించాలి అంటే అప్పటి పెద్దలను ప్రశ్నించక తప్పదని దర్యాప్తు బృందం భావిస్తోంది. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని సైతం విచారించి వాంగ్మూలం నమోదు చేసినట్లు సమాచారం. ఇక శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత పెద్దలకు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. దీనివల్ల రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలు వస్తాయన్నది చర్చనీయాంశంగా మారింది.